బస్సు యాక్సిడెంట్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే అక్కడ అక్రమ కేసులు బనాయించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. యాజ్ ఏ ప్రతిపక్ష నేతగా పరామర్శించాల్సిన బాధ్యత అవసరము తప్పకుండా ఉంది. ఎందుకంటే అధికార పక్షంలోనున్న ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ వెళ్ళలేదు. మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా అక్కడికి వెళ్ళి పరామర్శించి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి చేసినందుకు ఆయన పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. సో దానికి నిరసనగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లోనూ ఈ బ్లాక్ ఫ్లాగ్స్ తోటి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసు ముందర నిరసన వ్యక్తం చేసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా జేసీ గారికి కలెక్టర్ గారికి మేమైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వారు అది కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందన్నమాట. నిరసనలు అంటే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇటువంటివి చేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చేయాలా అని అన్నారు. కానీ ఇటువంటి ఊరికే బ్లాక్ నిరసన వ్యక్తం చేయడం అనేది ప్రజలకున్న ఒకటే ఒక ఆయుధం అన్నమాట. సో దాన్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. నిజంగా చాలా దారుణం అన్నమాట. సో అందుకోసమే అది జేసీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆమె కోడ్ ఆఫ్ కండక్ట్ని చూసి ఇది పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే కరెక్ట్గా చెప్తోందన్నమాట. ఏమన్నా ర్యాలీలు, నిరసనలు అట్లాంటివి చేసేటట్టుగా ఉంటేనే పర్మిషన్ అని. దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి, బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకునేదానికి, చేసేదానికి నాకు తెలిసి పర్మిషన్ అవసరం లేదు. కానీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రభుత్వం అనేది నిజంగానే ప్రతిపక్షాలను, మిగతా వాళ్ళని తొక్కేదానికి ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి లేదు. సో ఎదురికి అందరినీ ఇబ్బంది పెట్టాలా, ప్రజలను ఇబ్బంది పెట్టాలా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలనేది చూస్తుంది అన్నమాట.